జనవరి 4వ తారీఖు మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్‌కెళ్ళి అక్కడ కొన్ని ఫోటోస్ దిగి ఎక్స్‌లో పోస్ట్ చేయడం జరిగింది. చాలామంది ప్రైమ్ మినిస్టర్ ఉన్నపళంగా లక్షద్వీప్‌కి ఎందుకు వెళ్ళాడంటూ ఇంటర్నెట్‌లో చర్చలైతే జరుగుతున్నాయి. అయితే చాలామంది ఏదో పెద్ద స్కెచ్ ఉందని భావిస్తూ ఉన్నారు. అంతలోనే మాల్దీవ్స్ సంబంధించిన ముగ్గురు మినిస్టర్లు మన నరేంద్ర మోడీ గారిని ట్విట్టర్‌లో పప్పెట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని హేళన చేయడం జరిగింది. ఇలా ఒక దేశ ప్రధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతో చాలామంది ఇండియన్స్ ఆగ్రహానికైతే గురయ్యారు. ఇంతలోనే ఒక నెటిజన్ తాను మాల్దీవ్స్‌లోని 5,00,000 వర్త్ ట్రిప్ బుకింగ్స్‌ను క్యాన్సిల్ చేసినట్టు ఎక్స్‌లో పోస్ట్ చేయడం జరిగింది. అంతలోనే మాల్దీవ్స్ గవర్నమెంట్ ఆ ముగ్గురు మంత్రుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రచ్చ స్టార్ట్ అయిందో లేదో చాలామంది మాల్దీవ్స్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నట్టు ట్విట్టర్‌లో, ఎక్స్‌లో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఇదంతా వైరల్‌గా మారిపోయింది. బాయ్కాట్ మాల్దీవ్స్ అనే నినాదం ఇండియా మొత్తం మారుమోగిపోతుంది. చాలామంది సెలబ్రిటీస్ లైక్ సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ ఎక్స్‌లో మన మీద ఆధారపడ్డ దేశం మన ప్రధానమంత్రిని హేళన చేయడం కరెక్ట్ కాదని, అందరూ మన దేశం యొక్క యూనియన్ టెరిటరీ అయిన లక్షద్వీప్‌ని వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అని ఎక్స్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఇదే సమయంలో ఈజ్ మై ట్రిప్ అనే ఒక ఇండియన్ వెబ్‌సైట్ మాల్దీవ్స్ సంబంధించిన బుకింగ్స్ అన్నీ ఆపడం జరిగింది. ఆ దెబ్బతో ఆ కంపెనీ షేర్స్ అన్నీ 10% వరకైతే పెరిగాయి. అండ్ మన దేశంలో ఉన్న సైబర్ టీమ్స్ వాళ్ళ వెబ్‌సైట్స్ పైన అటాక్ చేయడం జరిగింది. దీంతో మాల్దీవ్స్ సర్వర్‌లన్నీ కొన్ని గంటల పాటైతే డౌన్ అయ్యాయి. మోడీ పెట్టిన ఒక్క 4 ఫోటోల వల్ల మాల్దీవ్స్ మొత్తం షేక్ అయిపోయింది. అయితే ఇదంతా ఒక ఎత్తైతే, కావాలనే మన నరేంద్ర మోడీ గారు మన దేశం యొక్క పవర్ చూపించడం కోసం లక్షద్వీప్ వెళ్లారని అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నుండి మాల్దీవ్స్ ఇండియన్ టూరిస్ట్‌పై డిపెండ్ అయ్యి సుమారుగా ఒక సంవత్సరానికి 3,000 కోట్లు సంపాదిస్తుంది. ఇండియాతో పొత్తు వదులుకొని చైనాతో కలిసి మాల్దీవ్స్‌లో ఉన్న మన ఇండియన్ ట్రూప్‌ని ఇండియాకి పంపించమని చైనా వాళ్ళు మాల్దీవ్స్‌ని ఒత్తిడి చేయడంతో వాళ్ళు అక్కడి నుండి ఇండియన్ ట్రూప్‌ని వెనక్కి పంపడం జరిగింది. ఇది నచ్చని మన ప్రధానమంత్రి గారు మన దేశం యొక్క యూనియన్ టెరిటరీ అయిన లక్షద్వీప్‌కి వెళ్లి బీచ్ దగ్గర ఫోటోస్ పెట్టి ఎవరైతే అడ్వెంచర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ బకెట్ లిస్ట్‌లో లక్షద్వీప్ ఖచ్చితంగా ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. లక్షద్వీప్‌లో ఉన్నప్పుడు స్నోర్కెలింగ్ ట్రై చేయడం జరిగింది. అది నాకు చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందని ఎక్స్‌లో మెన్షన్ చేయడం జరిగింది. దీని వెనకాల ఉన్న ఉద్దేశ్యం కేవలం మన ఇండియాలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ వెళ్ళాలని మాత్రమే నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. కానీ మాల్దీవ్స్ యొక్క మినిస్టర్ల నోటి దురుసుతో వాళ్ళ ఆదాయాన్ని వాళ్ళే గండి కొట్టుకోవడం జరిగింది. ఎక్స్‌లో పెట్టిన ఒక చిన్న ట్వీట్స్ ఇంత వైరల్‌గా మారి కొన్ని లక్షల ఆదాయం ఆవిరి అయిపోతుందని వాళ్ళు అస్సలు ఊహించలేదు. దీన్ని కప్పిపుచ్చడానికి మాల్దీవ్స్ గవర్నమెంట్ ఆ మినిస్టర్‌లకి మాకు ఈ విషయానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళని వెంటనే సస్పెండ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి చూడాలి ముందు ముందు లక్షద్వీప్ టూరిస్టులు ఎంతమంది పెరుగుతూ ఉంటారో అండ్ మాల్దీవ్స్‌కి ఎంత నష్టం జరుగుతుందో. ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ కారాన్ని సబ్స్క్రైబ్ చేయండి.